మంచి హెన్నా పౌడర్ తీసుకోవాలన్నమాట. ఏ హెన్నా పౌడర్ అయినా పర్వాలేదు. అది అయితే కొంతమంది మైదాకు ఆకు ఉంటుంది కదా, ఆకు తోటి పెట్టుకుంటారు. హెల్దీ, అది హెల్దీ. బట్ కానీ మీకు ఏమైపోతుంది అంటే ఒకలాంటి రెడ్డిష్ కలర్ వస్తుంది. సో చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, ఒకలాగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ దాని మీద డై వేస్తున్నారు. బ్లాక్ కలర్ ఉంటుందని, ఏదో ఇంకా ఒకవేళ ఆ కలర్ పోతే కూడా కొంచెం రెడ్డిష్గా కనిపిస్తుంది. కానీ అది అస్సలు మంచిది కాదు హెయిర్కి. మీరు మంచిగా ఇట్లా హెన్నా పౌడర్స్ చాలా ప్యూర్గా మంచిగా దొరుకుతున్నాయి. దాంట్లో ఏ కెమికల్ ఏమీ ఉండదు. మంచి కంపెనీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే గడ్డలు కట్టకుండా ముందు మనం కొంచెం వాటర్ వేసి కలుపుతాం. ఎందుకంటే వేడిది పోస్తే గడ్డ కడుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ వాటర్ వేసి ఇట్లా మంచిగా కలిపేస్తాం. టీ పౌడర్ డికాషన్ ఇది ఒక చల్లారింది. ఇప్పుడు ఇది పోసేద్దాం. సో ఇది మనకు కొంచెము పని ఎక్కువ అనిపిస్తుంది. కానీ డైలీ వేసుకునే బదులు ఒక్కరోజు ఎప్పుడైనా మనకు హాలిడే ఉన్న రోజు ఒకసారి మీరు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని, మీరు కావాలంటే చాలా మందికి హెన్నా పెట్టుకుంటే హెడేక్ వస్తుంది, సైనస్ వస్తుంది, ఇవన్నీ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది మనకి. ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట మెడికల్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది. అదొక 3-4 డ్రాప్స్ వేసేసుకుంటే మీకు సైనస్ ఉన్నా ఏమున్నా కూడా మీకు ఎఫెక్ట్ అవ్వదు అనమాట హెన్నా పెట్టుకోవడం.